ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో బంగారం వెండి ధరలు అమాంతం పెరిగాయి. యుద్ధం కారణంగా కేజీ వెండి ధర 25,000 రూపాయలు పెరగ్గా 10 గ్రాముల బంగారం ధర 7,000 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,650 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,68,710 రూపాయలు పెరిగింది. ఇక కిలో వెండి ధర 3,20,000కు చేరుకుంది. శుక్రవారం 2,95,000 రూపాయలున్న వెండి ధర ఒక్కరోజు వ్యవధిలోనే 25,000 రూపాయలు పెరిగింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ వరుస దాడులు చేస్తుండటంతో బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో గోల్డ్ సిల్వర్ రేట్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీంతో బంగారం వెండి కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త దాడి ప్రభావం యావత్ ప్రపంచం మీద పడే సూచనలు కనిపిస్తున్నాయి. చమురు ధరలు పెరిగిపోయి ఫలితంగా నిత్యావసరాల ధరలు ఆకాశానంటే ప్రమాదం ఉంది. స్టాక్ మార్కెట్ల మీద బంగారం వెండి ధరలపైన తీవ్రమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇక కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ తన చమురు నిల్వలను స్వేచ్ఛగా విక్రయించకుండా అమెరికా ఆంక్షలు విధిస్తోంది. అయినప్పటికీ నేటికి టాప్ 10 చమురు ఉత్పత్తి దేశాల్లో ఇరాన్ ఉంది. 1974లో ఇరాన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 60 లక్షల బ్యారెళ్లు కాగా ప్రస్తుతం ఆంక్షల కారణంగా అది 31 లక్షల బ్యారెళ్లకు తగ్గింది. వీటిలో 13 నుంచి 15 లక్షల బ్యారెళ్లను ఎగుమతి చేస్తుంది. ఇరాన్ మీద దాడుల కారణంగా ఆ దేశం నుంచి చమురు ఎగుమతులు నిలిచిపోయే పరిస్థితి తలెత్తుతోంది. అంతేకాదు ప్రపంచంలోని చమురు నిల్వల్లో 3వ వంతు ఇరాన్లోనే ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్ ప్రయోగించే క్షిపణులు బాంబుల దాడుల్లో అవి ధ్వంసమైతే నష్టం ఒక్క ఇరాన్కే కాదు యావత్ ప్రపంచానికి ఉంటుంది. ఇరాన్ దగ్గరున్న బ్రహ్మాస్త్రం హర్ముజ్ జలసంధి. ఇరాన్కు ఒమన్కు మధ్య ఉండే ఈ జలసంధి ప్రపంచంలోనే అత్యంత రద్దీ జలమార్గం. 2024లో హర్ముజ్ జలసంధి ద్వారా ప్రతిరోజు 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది. ఇది ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 20%. హర్ముజ్ జలసంధి చాలా ఇరుగ్గా ఉంటుంది. వెడల్పు కేవలం 50 కిలోమీటర్లు. భౌగోళికంగా ఉన్న ఈ పరిమితుల దృష్ట్యా ఆ జలసంధిని నియంత్రించడం కూడా చాలా సులువు. అమెరికా గతంలో ఆంక్షలు విధించినప్పుడు దాడులు జరిపినప్పుడు ఇరాన్ ఈ జలసంధిని పలుమార్లు అడ్డుకుంది. ఫలితంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇక ఇప్పుడు కూడా ఆ పరిస్థితి తలెత్తవచ్చు. ఈ విధంగా చమురు రవాణా తగ్గిపోయి నిల్వలకు కొరత ఏర్పడి బ్యారెల్ ధర ఏకంగా $100 కూడా చేరుకునే అవకాశం ఉందని వాణిజ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు ధర పెరిగితే ఆహారం, నిర్మాణ రంగం తదితర అన్ని రంగాల్లోనూ ధరలు పెరుగుతాయి. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతకుముందు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో సీఎం చంద్రబాబు, పవన్ సమావేశమయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు. వేట్లపాలెం పేలుడు ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నిబంధనల ఉల్లంఘన వల్లే ఈ స్థాయి ప్రమాదం జరిగిందని గుర్తించారు. 4 అధికారులను సస్పెండ్ చేసింది. ఇక ఇప్పటికే ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 20 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన శనివారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంటలోని విమానాశ్రయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, పలువురు న్యాయమూర్తులు సీజేఐకు స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని సీజేఐ దర్శించుకుంటారు. అనంతరం తిరుపతి కలెక్టరేట్ సమీపంలోని దామినేడు వద్ద కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. తిరుపతిలో పర్యటన అనంతరం సీజేఐ రాజధాని అమరావతికి బయలుదేరుతారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం జస్టిస్ సూర్యకాంత్ అమరావతి రాజధానికి చేరుకుంటారు. పిచ్చుకలపాలెంలో నిర్మించనున్న ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రాంతం వద్ద సీఎం చంద్రబాబు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడ భూమి పూజ, శిలాఫలకం ఆవిష్కరణ, సైట్ ప్లాన్స్ ని పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు నేలపాడులో ఏపీ హైకోర్టు అతిథి గృహం నిర్మాణానికి భూమి పూజ, శిలాఫలకం ఆవిష్కరణలో పాల్గొంటారు. 4:30 గంటలకు నేలపాడులో నూతనంగా నిర్మించిన హైకోర్టు జడ్జిల నివాస సముదాయాన్ని ప్రారంభిస్తారు. 5:30 గంటలకు లోక్ భవన్లో గవర్నర్ నివాసానికి వెళ్తారు. తర్వాత దక్షిణ భారత్లోనే తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మీడియేషన్పై విజయవాడలో జరగనున్న సింపోజియంలో జస్టిస్ సూర్యకాంత్ పాల్గొంటారు. ఏపీలో ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయిన బాణసంచా తయారీ కేంద్రాలు మొత్తం 115 ఉండగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని 66 తయారీ కేంద్రాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఏపీలో సంఖ్యతో పోలిస్తే సగానికి పైగా ఉమ్మడి గోదావరి జిల్లాలోనే ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. గోదావరి జిల్లాలోని కొమరిపాలెం, బిక్కబోలు, మేడపాడు పరిసర ప్రాంతాల్లో బాణసంచా తయారీ కొన్ని కుటుంబాలకు దశాబ్దాల నుంచి జీవనోపాధిగా మారింది. బాణసంచా ఇక్కడి నుంచి ఏపీతో పాటు హైదరాబాద్ సహా తెలంగాణకు కూడా ఎగుమతి చేయడం కూడా దశాబ్దాలుగా జరుగుతోంది. బాణసంచా తయారీ కేంద్రాలంటే గుర్తుకొచ్చేది తమిళనాడులోని శివకాశి. ఏపీలో మాత్రం బాణసంచా తయారీ అంటే
ఉమ్మడి గోదావరి జిల్లాలే గుర్తుకొస్తాయి. ఇక్కడ ఏడాది పొడవునా పండుగలు, వివిధ సంబరాలు, రాజకీయ పార్టీల విజయోత్సవాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఆర్డర్లపైన ఏటా దీపావళికి పెద్ద ఎత్తున బాణసంచా తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది. దీపావళి పండుగ కోసం కొన్నేళ్లుగా మందుగుండు సామాన్లు తయారీ కేంద్రాలు వెలుస్తూ వచ్చాయి. దాంతో కార్మికులు ఈ కేంద్రాల్లో చేరడంతో అవి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి. గోదావరి జిల్లాలో ఈ ఫైర్ వర్క్స్ పెరగడానికి ఇదే కారణంగా తెలుస్తుంది. బాణసంచా తయారీ కేంద్రం రహదారికి, గృహాలకు, జనావాసాలకు 45 మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేయాలి. తయారీ కేంద్రంలో వివిధ రకాల షెడ్లు ఏర్పాటు చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్లు, స్టోరేజ్ షెడ్, అలాగే డ్రాయింగ్ ప్లాట్ఫామ్, డిస్ప్లే యూనిట్ షెడ్, ఇలా ప్రతి షెడ్కి కనీసం 10 మీటర్ల దూరం ఉండాలనే నిబంధనలున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బాణసంచా తయారీ కేంద్రాలు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటనలకు పరిమితం కాకుండా అభివృద్ధిని చేతల్లో చేసి చూపిస్తోందని మంత్రి లోకేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ పరిధిలో గల సీతపాలెం ఇండస్ట్రియల్ పార్కులో బ్లూజెట్ హెల్త్ కేర్ ఫార్మా సంస్థ ఏర్పాటు చేయనున్న గ్రీన్ఫీల్డ్ యూనిట్ కు శనివారం భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఇక బ్లూజెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుంది అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్, విశ్వసనీయత, పరిశ్రమల గ్రౌండింగ్ కు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రను ఎకనామిక్ హబ్ గా అభివృద్ధి చేస్తామన్నారు. బ్లూజెట్ కంపెనీ 2300 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేసి 1750 మందికి ఉద్యోగాలను కల్పించనున్నట్టు తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖ ఎకనామిక్ రీజియన్ను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామని లోకేష్ వెల్లడించారు. క్లస్టర్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఐటీ, డిజిటల్ సర్వీసెస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక శక్తి, ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్ వంటి 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. దేశంలో ప్రముఖ ఔషధ తయారీ రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని తీర్చిదిద్దాలనేది లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర పరిపాలనలో వేగం పెంచడంతో పాటు సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్దమైంది. సచివాలయంలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ బృహత్తర కార్యక్రమం కోసం ప్రత్యేక లోగోను సైతం తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ 99 రోజుల ప్రణాళికలో ప్రతి అధికారి విధిగా పాల్గొనాల్సిందే అని, ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మార్చి 4న జరిగే కలెక్టర్ల సమావేశంలో అధికారులందరి పనితీరుపై సమగ్రంగా చర్చిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫిరాయింపుల సెగతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. శనివారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందు ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణకు హాజరయ్యారు. ఈ సమయంలో కడియం చెప్పిన సమాధానాలు అందరినీ షాక్కు గురిచేశాయి. తాను కాంగ్రెస్ లో చేరినట్టు వస్తున్న ఫోటోలు, వీడియోలన్నీ ఏఐ మాయాజాలమని, తాను ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యునినే అంటూ ఆయన కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. అయితే కడియం శ్రీహరి వాదనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రంగా విరుచుకుపడ్డారు. పచ్చి అబద్దాలతో స్పీకర్ను తప్పుదోవ పట్టిస్తున్నారని, అనర్హత వేటు పడకుండా కడియం ఆడుతున్న హైడ్రామా ఇదని ఆరోపించారు. మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసు మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీ ఫారంపై ఎంపీగా పోటీ చేసిన దానం కీలకమైన క్రాస్ ఎగ్జామినేషన్ కు శుక్రవారం గైర్హాజరయ్యారు. ఆయన తరపు లాయర్లు ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో విచారణ మార్చి 2వ తేదీకి వాయిదా పడింది. మార్చి మొదటి వారంలో ఇరు వర్గాల ఓరల్ ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన వెంటనే తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కె విజయానంద్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సాయి ప్రసాద్ సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించే ముందు తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాల వేద పండితుల ఆశీర్వచనాలను తీసుకున్నారు. అనంతరం సాయి ప్రసాద్ సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ జంటను సాదాసీదా భిక్షుగాళ్లు అనుకుంటే పొరపాటే. మంథనికి జలంధర్ రెడ్డి ఎల్ఎల్బీ పూర్తి చేయగా భార్య శిరీష బీకాం కంప్యూటర్స్ చదివారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తనిఖీలు చేస్తున్న అధికారులకు వారు మాట్లాడిన ఇంగ్లీష్ విని ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఉన్నత విద్యావంతులు ఇలా గుడిమెట్లపై చేతులు చాచడం అందరినీ విస్తుపోయేలా చేసింది. 2006లో పెళ్లైన ఈ దంపతుల జీవితం కరీంనగర్లో సాఫీగా సాగేది. కానీ సంతానం కలగకపోవడం,
శిరీష ఆరోగ్యం దెబ్బతినడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. భార్యను కంటికి రెప్పలా చూసుకోవడానికి జలంధర్ రెడ్డి తన వృత్తిని సైతం వదులుకున్నారు. భార్య ప్రాణం కాపాడుకోవడమే లక్ష్యంగా సాగిన ఆయన పోరాటం వారిని చివరికి వేములవాడ రాజన్న సన్నిధికి చేర్చింది. వైద్యం కోసం కట్నం కింద వచ్చిన ప్లాట్లు, ఆస్తులన్నీ అమ్మేసినా శిరీష ఆరోగ్యం కుదుటపడలేదు. ఇక చివరకు కరోనా కష్టకాలం వారిని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టింది. గూడు లేక, ఉపాధి దొరకక ఇదిగో ఇలా గుడి దగ్గర ఇచ్చే ప్రసాదమే ఆహారంగా కాలం వెళ్లదీశారు. భార్య క్షేమం కోసం ఓ ఉన్నత విద్యావంతుడు భిక్షాటనకు సైతం వెనుకాడకపోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రేమ పేరుతో మేనబావులే స్నేహితుడితో కలిసి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం దరఖాస్తుపల్లిలో రూపని స్నేహితుడు లక్ష్మణ్తో కలిసి కారులో మేనబావులు జగదీష్, శ్రీకాంత్ కిడ్నాప్ కు తెరలేపారు. రూపకు వేరొకరితో వివాహానికి పెద్దలు నిశ్చయించడంతో చిన్నప్పటి నుంచి రూపుపై ఇష్టాన్ని పెంచుకున్న శ్రీకాంత్ ఎలాగైనా రూపను దక్కించుకోవాలనే కోరికతో తన అన్న జగదీష్ కు తన బాధను చెప్పుకొని మనస్తాపానికి గురయ్యాడు. తమ్ముడి బాధను చూడలేకపోయిన జగదీష్ తన స్నేహితుడు లక్ష్మణ్తో కలిసి కారులో రూపను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. సమీపంలోని దర్గాలో మొక్కులు చెల్లించుకుంటున్న రూపను స్విఫ్ట్ డిజైర్ కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకువెళ్లారు. ఇక యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అలర్ట్ అయిన వట్పల్లి పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా పుల్కల్ శివారులో కిడ్నాపర్ల కారును గుర్తించారు. వీరు ఒకప్పుడు 20 కోట్ల ఆస్తికి వారసులు. కానీ నేడు పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తున్నారు. కడప జిల్లా రాజంపేట కృష్ణానగర్లోని సర్వే నంబర్ 824లో ఉన్న 1 ఎకరా 19 సెంట్ల భూమే వీరి ఆస్తిపాస్తులు. కానీ రాజకీయ నేత కన్నుపడ్డంతో పచ్చని కుటుంబం రోడ్డును పడింది. రాజేశ్వరి భర్త చనిపోవడంతో నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి వేమన సతీష్ తన ప్రతాపం చూపారు. తానా మాజీ అధ్యక్షుడన్న హోదాను మర్చిపోయి దొంగ రికార్డులతో తమ భూమిని కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంగన్వాడీ ఆయాగా పనిచేస్తూ 6,000 జీతంతో 3 పిల్లలను సాకుతున్న రాజేశ్వరి ఆవేదన వర్ణనాతీతం. తన తాతల నాటి భూమిని అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కన్నీరు మున్నీరవుతోంది. కోటీశ్వర్లుగా హుందాగా చదవాల్సిన ఈ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కు వెళ్తూ తల్లితో పాటు భూమి కోసం వారు కూడా పోరాడుతున్నారు. ఇక మా భూమి మాకు ఇప్పించి మా ప్రాణాలు కాపాడండి అంటూ ఆ చిన్నారులు వేడుకుంటున్నారు. వేమన సతీష్, బుచ్చిబాబు వంటి వారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధిత కుటుంబం వాపోతుంది. 20 కోట్ల భూమి కోసం తమ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారని, తమకు ప్రాణహాని ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ప్రతిష్టను మంటగలుపుతున్న ఇటువంటి నేతలపై కఠిన చర్యలు తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు సైతం కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాస్తున్న బాలిక పరీక్షా కేంద్రంలోనే తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయింది. గర్భస్రావంతో అస్వస్థతకు గురైంది. 5 నెలల గర్భంతో ఉన్న బాలిక గర్భస్రావ మాత్రలు వాడడంతోనే ఈ పరిస్థితి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. బాలిక స్థానిక ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటూ ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో తనకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి ఎగ్జామ్ రాయడానికి వెళ్లింది. పరీక్ష ప్రారంభమైన గంట తర్వాత బాలిక తీవ్ర రక్తస్రావంతో బాధపడుతుండటంతో ఇన్విజిలేటర్ గుర్తించి ఏఎన్ఎంలకు సమాచారం అందించారు. వెంటనే బాలికను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఎగ్జామ్కు వచ్చే ముందు గర్భస్రావం మాత్రలు వేసుకోవడంతోనే రక్తస్రావమై స్పృహ కోల్పోయినట్లుగా వైద్యులు తెలిపారు. విశాఖ శారదా పీఠానికి బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ కోకాపేటలోని నియో పోలీసులో 2 ఎకరాల భూమిని కేటాయించింది. అక్కడ ఆలయ నిర్మాణాలు జరుగుతున్నాయి. శారదా పీఠం రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ, పోలీస్ అధికారులు ఖాళీ చేయిస్తున్నారన్న సమాచారంతో బీఆర్ఎస్ నేత హరీష్ రావు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆలయాన్ని సందర్శించి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. శారదా పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తాను అంటే ఆఖరికి కేసీఆర్ కట్టిన గుడులు కూడా కూలుస్తారా అని ప్రశ్నించారు. వెంటనే ఇక్కడ కూల్చివేతలు మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా పంచిపెట్టారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావులు శారదాపీఠం భూములపై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడమే అజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. శారదాపీఠానికి శంషాబాద్లో భూమి ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు. ఇక కోకాపేటలోని విశాఖ శారదాపీఠం భూమిని తీసుకుని అందుకు బదులుగా శంషాబాద్ జోన్ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్ సర్వే నెంబర్ 725లో 2 ఎకరాల భూమిని కేటాయించినట్లుగా శంషాబాద్ ఎంఆర్ఓ రవీందర్ దత్ తెలిపారు. వారికి హద్దులు కూడా చూపించినట్లు వెల్లడించారు. పేదల భూములతో పాటు ఆలయాలను కూడా ప్రభుత్వం కూలుస్తోందని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే బీఆర్ఎస్ నేతలు రాజకీయ కుట్రలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అధికార పక్షం అంటోంది.
ఏది ఏమైనా కూల్చివేతల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. పొట్టి ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించింది. సెమీఫైనల్ బెర్త్ పై కన్నేసిన పాక్ భారీ తేడాతో శ్రీలంకను ఓడించలేకపోయింది. ఓపెనర్ ఫర్హాన్ సెంచరీతో పల్కిలి స్టేడియంలో భారీ స్కోర్ చేసిన బౌలర్లు శ్రీలంకను 147 లోపు కట్టడి చేయలేకపోయారు. స్పిన్నర్లు చెలరేగిన పవన్ జత్నాయకే అర్ధశతకంతో విరుచుకుపడి పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు. నాకౌట్ తొలి మ్యాచ్ వర్షార్పణం కావడం, ఆపై ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాకిస్తాన్ జట్టు సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేశాయి. ఇక ఇంటిదారి పట్టడం పక్కా అనుకున్న వేళ న్యూజిలాండ్ అనూహ్యంగా పరాజయం పాలవడం పాక్కు కలిసొచ్చింది. శ్రీలంకపై భారీ తేడాతో గెలిస్తే సెమీస్ చేరడం ఖాయమనిపించింది. కానీ 212 పరుగులు చేసిన పాకిస్తాన్ బంతితో మాత్రం శ్రీలంకను పడగొట్టలేకపోయింది. మైనస్ రన్ రేట్లో ఉండడంతో లంకను 147 లోపే కట్టడి చేస్తేనే పాక్ సెమీస్ కు దూసుకువెళ్లే పరిస్థితి. ఆరంభంలోనే నసీం షా డేంజరస్ 10 నిశాంక వికెట్ తీసి బ్రేక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత అబ్రార్ అహ్మద్ 3 వికెట్లతో చెలరేగాడు. అంతే, పాక్ ఆటగాళ్ల ముఖాల్లో ఆనందం విరిసింది. కానీ పవన్ జత్నాయకే కెప్టెన్ దసున్ సెన్కతో కీలక భాగస్వామ్యం నెలకొల్పి పాక్ ఆశలను గల్లంతు చేశాడు. లంక స్కోర్ 148 దాటడమే ఆలస్యం, పాక్ ఇంటిదారి పట్టింది. టీ20 వరల్డ్ కప్ లో అత్యంత ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. సూపర్ 8 లో ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత్, వెస్టిండీస్ జట్లు అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఇవాళ జరిగే ఈ గ్రూప్ 1 ఆఖరి పోరులో గెలిచిన జట్టు సెమీస్ కు వెళ్తుంది. మార్చి 5న ముంబైలో జరిగే రెండో సెమీస్ లో ఇంగ్లాండ్ తో తలపడుతుంది. ఇక ఓడిన జట్టుకు టోర్నీ నుంచి నిష్క్రమణ తప్పదు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, విండీస్ 4 సార్లు తలపడగా 3 విజయాలతో కరేబియన్ జట్టుదే పైచేయి కావడం గమనార్హం. అంతేకాదు 2016లో టోర్నీ సెమీస్ లో భారత్ ఓడించిన విండీస్ ఇదే ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ పై నెగ్గి కప్ను అందుకుంది. జింబాబ్వేతో మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ విభాగం ఒక్కసారిగా జూలు విదిల్చింది. ప్రతి బ్యాటర్ చెలరేగడంతో ఏకంగా 250కి పైన స్కోర్ నమోదైంది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న ఓపెనర్ అభిషేక్ హాఫ్ సెంచరీతో ట్రాక్లోకి రావడంతో టీమ్ మేనేజ్మెంట్ ఫుల్ ఖుషీలో ఉంది. ఇక సంజు శాంసన్ చేసింది 24 పరుగులైనా ఆరంభంలో మెరుపు ఇన్నింగ్స్ తో అభిషేక్ పై ఒత్తిడి లేకుండా చేశాడు. 6వ నెంబర్లో తిలక్ సైతం తన మునుపటి ఆటను వెలికితీశాడు. కెప్టెన్ సూర్య, హార్దిక్, దుబేల బ్యాటింగ్ సరేసరి. ఇలా ఈ విభాగంలో అంతా బాగానే కనిపిస్తున్నా మన బౌలింగ్ మాత్రం అంచనాలను అందుకోవడం లేదు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ను ప్రత్యర్థి జట్ల బ్యాటర్లు అలవోకగా ఆడేస్తున్నారు. వరుణ్ దక్షిణాఫ్రికాపై 4 ఓవర్లలో 47 రన్స్ ఇచ్చుకున్నాడు. జింబాబ్వే బ్యాటర్లు కూడా అతన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలో విండీస్తో మ్యాచ్లో వరుణ్ ను తప్పించి కుల్దీప్ ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. మరోవైపు సీమ్ ఆల్రౌండర్ శివం దుబే తన బౌలింగ్తో సొంత జట్టునే భయపెడుతున్నాడు. వైడ్లు, నర్వ్స్తో అతను ధారాళంగా పరుగులు ఇవ్వడం ఆందోళన పరుస్తోంది. అయితే ఈడెన్ పిచ్పై కాస్త పచ్చిక కనిపిస్తుండటంతో పేస్ త్రయం బుమ్రా, అర్ష్దీప్, పాండ్యాలకు కలిసి రానుంది.